హాయ్ అందరికీ. నిన్న ఇవాళ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా ఈ అలెఖ్య చిట్టి పికిల్స్ యొక్క ట్రోలింగ్ జరుగుతుంది. వాస్తవంగా ఒక అతను వాళ్ళ పికిల్స్ యొక్క రేటు వాట్సాప్లో అడగటం జరిగింది. సో దానికి వాళ్ళు సెండ్ చేసిన ప్రైస్ డీటెయిల్స్ చూసి ఈయన జస్ట్ నమస్కరించినట్టు ఒక పిక్ పెట్టారనమాట. సో ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పారనమాట. సో దానికి ఆవిడిచ్చిన ఆడియో వినండి. అసలు నిజంగా ఎవరైనా సరే ఇది విన్నాక కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పికిల్స్ ఆర్డర్ పెడతారా అంటే నాకైతే నమ్మకం లేదు. అస్సలు అమ్మాయిలైనా ఇలా మాట్లాడతారా అన్నట్లు అనిపించింది. అంత వరస్ట్ బిహేవియర్ ఉంది. సో మీరు కూడా ఆ వీడియో వినేయండి, ప్లస్ దాన్ని ట్రోల్ చేశారు. సో అది కూడా పూర్తిగా చూడండి. నువ్వు పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు. ఇప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం, గీదీల చిల్లర రాజకీయాలు. నువ్వు పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ ఫ్రెండ్ లేదంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు. కాబట్టి మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు. కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాట కూడా ఉంది. ఈ మీ విజయం వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కూడా మాట్లాడవు రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఆల్ దోస్ డీటెయిల్స్. ఉండడం పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే అవన్నీ మాట్లాడే ప్రభుత్వం ఎవ్రీథింగ్ విల్ ఫాలో, నో క్వశ్చన్స్ లైక్ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు. కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాట మాకు గుర్తుకొస్తున్నారు సార్. ఏం చేద్దామంటావు మరి? అంటే లవర్ల కోసం పార్కులు ఓపెన్ చేయండి సార్. మీ బతుకులు తేడా. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దాన్ని? జింకాన్ని భయపెట్టాలని చూస్తా. ఇంతవరకు చూస్తున్నారు కదా, ఏంటో ఈ ఆడపిల్లకి ఇంత అహంకారం ఏంటో అనిపించింది కదా వాళ్ళ మాటలు వింటే. నాకు కూడా అలానే అనిపించింది. సో ఇంకా మీరే ఆలోచించుకుంది, కొనాలా వద్దా అనేది.